రైట్ హెచ్ఎం టీవీతో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం ఒకటే, పాపను సజీవంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు పాపకు సంబంధించి పాపను బయటికి తీయడానికి అన్ని సహాయక చర్యల్ని మేము చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్తున్నాం. మ్యాక్సిమం పాపను బయటికి తీసేందుకు మా సర్వశక్తులు ఒడ్డుతాం. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీ కుటుంబాన్ని ఆదుకుంటామన్న భరోసా ఆయన ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సహాయక చర్యలు నిలిపివేయలేదు, కంటిన్యూ అవుతున్నాయి. అయితే పెద్ద బండరాయి అడ్డు రావడంతో దాన్ని తొలగించే ఏర్పాట్లను కూడా మేము చేస్తున్నామని చెప్పేసి మంత్రి మహేందర్ రెడ్డి చెప్తున్నారు. ముద్దుగా చిన్నారి అని పిలుచుకుంటున్నారు. ఇంతలోనే జరగరాని ఘోరం. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప అకస్మాత్తుగా మాయదారి బోరుబావిలో పడిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాప పేరు వీణా అని, మీనా అని మీడియాలో ప్రచారం జరిగినా వాస్తవానికి పాపకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. అందుకే పాప తల్లి చిన్నారి అని ముద్దుగా పిలుచుకుంటోంది. చిన్నారి, నువ్వు ఏడవకమ్మా, భయపడకమ్మా అంటూ బోరుబావి పైనుంచే ధైర్యం చెప్తోంది. చిన్నారికి పేరు కూడా పెట్టుకోలేదు. ఈలోపే ఈ దుర్ఘటన జరగటంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తెలుగు ప్రజలు పాప క్షేమంగా బయటపడాలని ప్రతిక్షణం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎక్కడున్నావమ్మా? నాకు ఆకలిస్తుంది. నీ కడుపులో 9 నెలలు ఏ కష్టాలు పడకుండా నన్ను భరించావు. ప్రాణం పోసుకున్న తర్వాత కూడా కంటికి రెప్పలా నన్ను పెంచావు. కానీ ఇప్పుడు నేను ఎంతో కష్టం అనుభవిస్తున్నానమ్మా. నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి నువ్వు బతకలేవని నాకు తెలుసు. కానీ ఇక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నానమ్మా. నన్ను బయటకు తీయమని నాన్నతో చెప్పవు. ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. చుట్టూ చీకటిగా ఉందమ్మా. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆకలేస్తుంది. నిన్ను, నాన్నను, అక్కను చూడాలనిపిస్తోందమ్మా. వద్దమ్మా, బయటకు వచ్చిన తర్వాత నీ మాట వింటాను. నువ్వేది చెప్తే అది చేస్తాను. బాగా చదువుకుంటాను. ఎవరో చేసిన తప్పుకు, మరెవరో నిర్లక్ష్యానికి నేనిప్పుడు బలవుతున్నాను. మరెప్పుడు ఇలాంటి చోట ఆడుకోనమ్మా. నిన్ను వదిలి ఎక్కడికి పోను. నన్ను బయటికి తీయించమ్మా. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హెచ్ఎం టీవీతో మాట్లాడిన మంత్రి